సంగకార వచ్చినప్పుడే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ దమ్ము చూపిస్తుందని అర్థమైంది. అలాగే రదర్ఫర్డ్‌ని వదిలేసినప్పుడు గుజరాత్ టైటాన్స్ పని అయిపోతుందని కూడా డిసైడ్ అయ్యాను. అసలు ఫామ్‌లో లేని షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియాలను ఒకేసారి ప్లేయింగ్ 11లో ఆడిస్తున్నారు. అసలు ఈ గుజరాత్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది? మరోవైపు విలన్ అవుతాడో లేదా సూపర్ స్టార్ అవుతాడో అనే రేంజ్లో రియాన్ పరాగ్ మాస్టర్ మైండ్ కెప్టెన్సీ. ఈ రోజు మనం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించే కాదు, లోపల జరుగుతున్న అసలు తప్పుల గురించి, రియాన్ పరాగ్ మాస్టర్ మైండ్ కెప్టెన్సీ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ డెత్ బౌలర్లో సందీప్ శర్మ ఒకడు. ఎంఎస్ ధోని లాంటి పెద్ద పెద్ద ఫినిషర్ల ముందే 20 ఓవర్ విజయవంతంగా డిఫెండ్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది అతనికి. నిన్న ఎదురుగా రబాడా, రషీద్ ఖాన్ ఉన్నారు. సందీప్ శర్మ ముందు వాళ్ళు జుజుబీ. అందరూ లాస్ట్ ఓవర్ సందీప్ శర్మే వేస్తాడనుకున్నారు. కానీ అక్కడే రియాన్ పరాగ్ తనలో అవుట్ ఆఫ్ ది బాక్స్ యాంగిల్ చూపించాడు. పరాగ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, అయితే సూపర్ స్టార్ అవ్వాలి లేదా విలన్ అవ్వాలి. సేఫ్ గేమ్ ఆడే యావరేజ్ కెప్టెన్ కాదు తను. సందీప్ శర్మ బదులు తుషార్ దేశ్పాండే చేతికి బంతిని ఇచ్చాడు. తుషార్ ఆ 11 రన్స్ని అద్భుతంగా డిఫెండ్ చేశాడు. ఈ విజయానికి 50% క్రెడిట్ ఖచ్చితంగా పరాగ్కే దక్కుతుంది. తన కెప్టెన్సీ చూడండి. బౌలర్లకు వికెట్ పడనప్పుడు స్వయంగా వచ్చి కుషాగ్రా వికెట్ తీశాడు. డెత్ ఓవర్లో రవి బిష్నాయ్ను నమ్మాడు. వితౌట్ ఏ డౌట్ ఈ ఫస్ట్ వీక్లో బెస్ట్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రమే. ఇక గుజరాత్ ఓటమి విషయానికి వస్తే, ఈ తప్పంతటికి నేను పూర్తిగా ఆశీష్ నెహ్రానే బాధ్యుణ్ణి చేస్తాను. డొమెస్టిక్ క్రికెట్లో రిజెక్ట్ అయిన షారుఖ్ ఖాన్, గత ఏడాదిగా హర్యానా టీం కూడా పట్టించుకొని రాహుల్ తెవాటియా వీళ్ళిద్దరినీ ఒకేసారి ఆడిస్తున్నారు. రషీద్ ఖాన్ అయితే ఇలాంటి చెత్త ప్లేయింగ్ 11 కోరుకోడు కదా. ఇక వాషింగ్టన్ సుందర్ ఇండియా కోసం 3 ఫార్మాట్లో ఆడే ప్లేయర్. గ్రేట్ ప్లేయర్ అనుకున్నాం. 10 ఏళ్లుగా ఆడుతున్నాడు. ఇంకెప్పుడు బాధ్యత తీసుకుంటాడు బాస్. నిన్నగాక మొన్న వచ్చిన అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కష్టమైన పరిస్థితుల్లో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. కానీ సుందర్ లాంటి సీనియర్లు ఫ్లాట్ పిచ్లపై కూడా చేతులెత్తేస్తున్నారు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. షారుఖ్ ఖాన్, తెవాటియాలను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, వీళ్ళు ఇండియా కోసం ఆడాలనే కసి, ఆకలి అస్సలు లేదు. పంజాబ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక్కసారి విరాట్ కోహ్లీని చూడండి. క్రికెట్ కోసం తన డైట్ మొత్తం మార్చేశాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ వరల్డ్ కప్ కోసం బరువు తగ్గాడు. బెన్ స్టోక్స్ ఏటా ఆపరేషన్ చేయించుకుంటున్నా కసిగా ఆడుతున్నాడు. వీళ్ళకేమో ఫిట్నెస్ పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు. అసలు జేసన్ హోల్డర్ లాంటి మంచి ఆల్రౌండర్ బెంచ్కే పరిమితం చేసి వీళ్లతో ఆడిస్తున్న గుజరాత్ మేనేజ్మెంట్ని అనాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, అహ్మదాబాద్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం విచిత్రం. ఆర్ఆర్ బ్యాటింగ్లో ధ్రువ్ జురెల్ నెంబర్ 3కి ప్రమోట్ చేయడం మంచి నిర్ణయం. కానీ జడేజా ఫామ్ మాత్రం భయపెడుతుంది. 18వ ఓవర్లో వచ్చి 7 బంతుల్లో కేవలం 7 పరుగులు చేయడం ఏంటి బాస్. ఆర్ఆర్ కనీసం 15 రన్స్ తక్కువ చేయడానికి జడేజానే కారణం. రన్అట్ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కానీ ఇక్కడ మనం గుజరాత్ బౌలర్ అశోక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్ లాంటి ఇంటర్నేషనల్ బౌలర్ల ఎకానమీ 10 పైనే ఉంటే, ఈ అన్క్యాప్డ్ కుర్రాడు తన తొలి బంతికే అదరగొట్టాడు. ఫెరేరాకు 150 స్పీడ్తో వేసిన యార్కర్ మైండ్ బ్లోయింగ్. 154 స్పీడ్ని టచ్ చేశాడు. 4 ఓవర్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. గుజరాత్కు ఉన్న ఒకే ఒక పాజిటివ్ అశోక్ శర్మ. బౌలింగ్లో స్పిన్నర్ల పోరులో కూడా రషీద్ ఖాన్ కంటే రవి బిష్నాయ్ డామినేట్ చేశాడు. ఫైనల్గా చెప్పాలంటే 19-20 ఓవర్లో ఆర్చర్ బౌలింగ్, తుషార్ దేశ్పాండే వరుసగా వేసిన 4 యార్కర్లు, జోఫ్రా ఆర్చర్ పట్టిన సూపర్ క్యాచ్, ఇవన్నీ మ్యాచ్కి హైలైట్స్. నేను రాజస్థాన్ ఫ్యాన్ని కాదు, కానీ ఈ టీం సెట్ అయిపోయింది. మంచి కెప్టెన్, మంచి టీం. హెట్మైర్కు నెంబర్ 5 కాస్త టైం ఇస్తే ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తాడు. మొత్తానికి గుజరాత్ తమ చెత్త నిర్ణయాలతో ఓడిపోతే, రాజస్థాన్ తన ప్రొయాక్టివ్ కెప్టెన్సీతో గెలిచింది. మరి మీరేమంటారు? తుషార్ దేశ్పాండే లాస్ట్ ఓవర్ ఇవ్వడం పరాగ్ మాస్టర్ స్ట్రోక్ అంటారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.